మన అంశం రెండు తలంపులు అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. ఈ రెండు తలంపులు అనే అంశాన్ని ఈ మాటకి రెండు వేరు తలంపులు అనే అర్థం. రెండు ఒకే రకమైన తలంపులు అయితే పర్వాలేదు, కానీ రెండు వేరు తలంపులు అయితే అది చాలా ప్రమాదం. పాత నిబంధనలో ఏలియా ఉపయోగించిన ఈ పదమునకు క్రొత్త నిబంధనలో యాకోబు భక్తుడు ద్విమనస్కులు అని ఉపయోగించడం జరిగింది. అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో వివేచింపలేకపోవడం, ఏది సత్యమో ఏది అసత్యమో మరి దాన్ని మనుషులు నిర్ణయించుకోవాలి. కానీ కొన్నిసార్లు జీవితం గురించి అన్ని రకాల దృక్పథాలను అభిప్రాయాలను అంగీకరించడం అనేది విశాల హృదయంగాను సహనంగాను అనేక మంది ఎంచుతారు. కొందరు మతాలన్నీ కూడా మంచివే, దేవుళ్ళంతా ఒక్కడే అంటారు. కానీ ఈ దృక్పథం బైబిల్ పరంగా విరుద్ధం. ఒకే మనస్సు ఒకే తలంపు ఈ విషయంలో ఉండాలని తెలుసుకొనటమే ఈ అంశం. ఏలియా ప్రవక్త మరి ఈ విషయం గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయులు చెర నుండి అంటే ఐగుప్తు దేశం నుండి మన వాగ్దాన దేశం కనాన్ దేశానికి వచ్చి అక్కడ వాళ్ళు నివసించేటప్పుడు వారి జీవితాల్లో మరి అంతకుముందు దేశంలో నివసించిన ప్రజల యొక్క జీవన విధానం అంటే అంతకుముందు ఈ కనానీయులు అనేవాళ్ళు నివసించారు అక్కడ. వాళ్ళని మరి వీళ్ళు యుద్ధం చేసి వాళ్ళందరిని కూడా చంపేసేస్తారు. అయితే కొంతమంది ఇంకా కనానీయులు అందులో ఉంటారు కనాన్ దేశంలో. వాళ్ళ మతాచారాలని వీళ్ళు ఇంకా అవలంబిస్తూ ఉండటంలో వారి ఆచార సంప్రదాయాలు మతం ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపించి ఆ దేశాన్ని ప్రక్షాళనం చేయించాడు. మరి ఆ మిగిలిన కొద్దిపాటి శేషం కూడా చుట్టుపక్కల దేశాల వారి సాంప్రదాయాలు, వారి ప్రక్క దేశాల నుండి మరి వియ్యమొందిన విధానం, ముఖ్యంగా ఆ దేశపు అంటే యోధా రాజు ఆయన ఆహాబు, ఆయన భార్య యెజబేలు ఈ ఇశ్రాయేలు విశ్వాసాలని దెబ్బతీసి వాళ్ళు కూడా అన్య దేవతలనే పూజించి మరి ఈ దేవుని ప్రవక్తల్ని చంపించేస్తూ ఉంటారు ఈ ఆహాబు యెజబేలు. ఇలాంటి పరిస్థితిలో ఏలియా ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాడు. ఇక్కడ ఏలియాకు కానీ మరి బైబిల్లోని ఏకైక నిజ దేవునికి కానీ ఈ విధానం పనికిరాదు. బయలును పూజించడం అంటే నిజ దేవుణ్ణి తిరస్కరించడమే. ఈ రెండింటిని అనుసరించాలన్న ఇశ్రాయేలు వారి ప్రయత్నం వ్యర్థం. మరి ప్రస్తుత కాలంలో క్రైస్తవ్యంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఎవరైతే యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుని ఆరాధించాలని కోరుకుంటారో వారు ఇతర దేవుళ్ళందరినీ కూడా తృణీకరింపవలసిందే. ఇశ్రాయేలీయులు కనాను దేశమునకి వచ్చిన ప్రారంభ దినాలలోనే ఈ సమస్య వచ్చినట్లుగా మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 24, 14, 15 వచనాల్లో మరి ఒకళ్ళు చదవండి అమ్మ అది. అది వాళ్ళు మన ఈ ఇతర దేవతల్ని వాళ్ళ ఆచారాలని అనుసరించొద్దు, నిజ దేవుడైన యెహోవాను అనుసరించమని చెప్పి ఈ యెహోషువ గారు చెప్తాడు. అయితే తర్వాత 15వ అధ్యాయంలో చెప్తాడు, మీరు యెహోవాను సేవిస్తారో లేకపోతే అమోరీయులు దేవతను సేవిస్తారో మీరే తేల్చుకోండి అని యెహోషువ తెలియజేసి
మరి ఎందుకంటే రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడితే అది వారి ఆధ్యాత్మిక జీవితాలకు ప్రమాదం. అలాగే యెషయా గ్రంథం 42:8 వచనం చదవండి ఒకసారి. ఆ, 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 చాలమ్మా అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి అలాగే ఈ యెహోషువ గ్రంథం 24:15 వచనంలో మట్టికి యెహోషువ గారు అంటారు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామని ఆయన నిర్ణయించుకుంటాడు. అలాగే ఏలియా కూడా అదే తేల్చుకోమని చెప్తున్నాడు. ఎంతకాలము రెండు తలంపుల మధ్య ఉంటారు మీరు తేల్చుకొని అని చెప్తున్నాడు. వారు తేల్చుకోలేని పరిస్థితుల్లో దేవుని యొద్ద నుండి ఒక అద్భుతం చేయడానికి ఏమాత్రం వెనకాడలేదు. ఇది నిజ దేవుని బయలుపరిచే విధంగా ఇది నొక్కి చెప్పబడింది. నిర్గమకాండం 9:16 వచనంలో సార్ చదవండి. నిర్గమకాండం 9:16 వచనం. ఓకే, చాలమ్మా. అది నిర్గమకాండంలో వీళ్ళు ఇశ్రాయేలీయులు అక్కడ ఐగుప్తు దేశంలో వాళ్ళు ఎన్నో బాధలు పడతా ఉంటే మోషే గారి ద్వారా వాళ్ళని ఈ ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వాగ్దానం ఆ కనాను దేశానికి వాళ్ళని చేర్చడానికి ఆయన అక్కడ ఎన్నో అద్భుతాలు చేస్తాడు. దాని గురించి దేవుడు చెప్తాడు, నా బలము మీకు చూపునట్లు ఇందుకే నేను నియమించి ఉన్నాడు. ఏలియా మరి అలాంటి స్థిరమైన నమ్మకం దేవుని ఎడల కలిగి ఉన్నాడు. తర్వాత ద్విమనస్సు అంటే దేవుని వాగ్దాలను గుణగణాలను మరి అది ఈ కొత్త నిబంధనలో కూడా ఈ ద్విమనస్తత్వాన్ని ఖండించబడింది. నేటి సంఘాల్లో కూడా ఇలాంటి ద్విమనస్కుల్ని గమనించవచ్చు. వీరు ఒక ప్రక్క దైవభక్తి, మరో ప్రక్క లోకాచారాలను పద్ధతులను పాటించడం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి మనస్సునే ద్విమనస్సు అంటాం. యాకోబు పత్రిక 1:7-8 వచనాలు సార్ చదువు. 7-8 వచనాల్లో, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములలో అస్థిరుడు. సందేహించడం అంటే దేవుని గుణశీలతను వాగ్దానాలను గట్టిగా నమ్మకపోవడం, అంటే నమ్మకానికి అపనమ్మకానికి మధ్య కొట్టుమిట్టాడటమే. అంతేకాక సందేహించేవాడు దేవుని గురించి, ఆయన వాక్కులను గురించి, తన వ్యవహారాలన్నిటిలో నిలకడగా ఉండడు. అతడు ఎప్పుడూ కూడా రెండు వైపులా లాగబడుతుంటాడు. అతని ఆలోచనలు, ఉద్దేశాలు, లక్ష్యాలు స్థిరముగా ఉండవు. దేవుని పట్ల అతనికున్న అంకిత భావం స్థిరంగా ఉండదు. కీర్తనల గ్రంథం 86:11 వచనం. చాలు. నీ నామమునకు భయపడినట్లు హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము అని చెప్తున్నాడు. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 11:19 వచనంలో వారికి ఏక మనస్సు కలుగు చేయమని చెప్పి
వాక్యం రాసి ఉంది, చదవండి. ఆ. నూతన ఆత్మను పుట్టించును చాలమ్మ. వారికి ఏక మనస్సు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించుతానని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. విశ్వాసులు ఎప్పుడో ఒకసారి సందేహించే పరిస్థితికి గురవుతారు. మనము ఇలాంటి పరిస్థితిని ఎదురాడాలి. అబ్రహాము నమ్మికను గురించి పౌలు ఇలా చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, చాలు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు ఈ నిరీక్షణ కలిగి నమ్మాడు. ఇప్పుడు ఆస్పదము ఉన్నది. మరి అలాగే ఈ విశ్వాసము వలన మనం దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులు మనం ఆచరించి, అలాగే ఏక మనస్సుతో, విమర్శకు లేకుండా ఏక మనస్సుతో దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత ఈ కర్మెలు పర్వతం గురించి ఏలియా గారు చెప్పిన ఏలియా అంటే ఆయన యెహోవా నా దేవుడు అనే అర్థం ఇచ్చే పేరు గలవాడు. ఇప్పుడు ఈ కర్మెలు పర్వతం హైఫా పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉంటుంది. ఈ కర్మెలు పర్వతం దాని ప్రక్కనే మెడిటేరియన్ సీ అంటే మధ్యధరా సముద్రం ఈ కొండకి పక్కనే యు ఆకారంలో ఉంటుంది. అంటే అక్కడ ఒక పెద్ద సహజ వాటర్ కూడా అక్కడ ఉంటుంది. మరి ఏలియా గారు ఈ కర్మెలు పర్వతం మీద 1వ రాజులు 18వ అధ్యాయం 20వ వచనం నుంచి ఒకసారి చదవండి. ఇంకోటం 21వ వచనం. ఇప్పుడు ఇక్కడ ఏలియా గారు వీళ్ళు ఈ బయలు దేవుళ్ళని పూజించే ప్రవక్తలు ఉంటారు. వాళ్ళు ఒక 450 మంది ఉంటారు. అలాగే అషేరా దేవి అనే ఆమె భక్తులు ప్రవక్తలు వాళ్ళు ఒక 400 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ ఏలియా గారు మీ ప్రవక్తలందరిని కూడా ఈ కర్మెలు పర్వతానికి రమ్మని చెప్తాడు. ఆయన చెప్పి వాళ్ళకి 2